ఎస్, అఫిడవిట్లు చూస్తున్నారా మీరు? ఈ లీడర్లకు సంబంధించినటువంటి అఫిడవిట్లు చూస్తూ ఉంటే 5,000 కోట్లు, 10,000 కోట్లు, 8,000 కోట్లు, ఈ కోట్లను చూస్తూ ఉంటే ఎలాంటి ఫీలింగ్ వస్తూ ఉంది అసలు ఈ డబ్బుల వ్యవస్థ గురించి, అఫిడవిట్లలో కనబడుతున్నటువంటి ఆ డబ్బుల గురించి మాట్లాడాలంటే? అంటే ఏం లేదండి, తొండ ముదిరి ఊసరి వెళ్ళినట్టుగా ఈ వ్యాపారస్తులు, కార్పొరేట్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే బాగా డబ్బు సంపాదిస్తారు, అడ్డదిడ్డంగా సంపాదిస్తారు. ఇప్పుడు యశోదనే ఉంది అంటే మన పేరు చెప్తా కానీ ప్రజలకు అర్థం కాదు. సో వాళ్ళు మొన్న కొన్ని వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో రకరకాల పార్టీలకి ఇచ్చిండ్రు, బీజేపీకి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, అంతా ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు అన్ని వందల కోట్ల రూపాయలు మీరు ఎన్నికల్లో మీరు దానం చేస్తున్నారంటే, ఒక పార్టీకి సపోర్ట్గా ఇస్తున్నారంటే, మీరు ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించిన ప్రజల దగ్గర నుంచి? అంటే ఆ ప్రజలంటే ఎవరండి? పేషెంట్లు, పాపం. సో పేషెంట్లు అప్పులు చేసి పుస్తకాలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని వచ్చి ఈ దరిద్రపు ప్రభుత్వాలు సరి అయినటువంటి ప్రజా ఆరోగ్య సేవలు ఇవ్వకనే కదా ఈ దరిద్ర విధవులందరూ కూడా బాగా కోట్లకు పడగెత్తుతున్నారు. అంటే నువ్వు ఎంత డబ్బు ఉంటే నువ్వు అన్ని వందల కోట్ల రూపాయలు నువ్వు ఎలక్షన్ బాండ్స్లో వాళ్ళకి సపోర్ట్ చేసిన పొలిటికల్ పార్టీస్కి అంటే ఎంత క్లియర్గా మనకి కనబడుతుంది. అంటే ఇట్లా ఈ రకంగా వీళ్ళు ఈ ఊసర వెళ్ళు అనే వాళ్ళు, ఈ కార్పొరేట్లు వాళ్ళే మేమే రాజకీయ నాయకులు ఎందుకు కాకూడదము అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎంపీలు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే మంత్రులు అన్ని క్యాబినెట్ అన్నీ అవుతారు. సో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది చాలా డేంజరస్ ఇది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రజలు కూడా వాళ్ళ ప్రజలకి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వకపోవడం వలన వాళ్ళు మూర్ఖుల్లాగా ఉండి సో డబ్బులకు అమ్ముడుపోయే పరిస్థితి కూడా మనకు అక్కడక్కడ కనబడుతుంది, బాగానే కనబడుతుంది అదంతా కూడా. సో అట్లాగే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చీపు ఒక 1,000 రూపాయలు, ఒక 500 రూపాయలు ఇస్తే ఒక కార్యకర్త వస్తుంది నీకు. సో నేను ఒక 100 మందిని తలా చేతిలో ఒక ఫ్లాగ్ పెట్టి, మా జెండా ఫ్లాగ్ పెట్టి తిరగరా బాబు అంటే వాడు కూలీలాగా తిరుగుతుంటాడు. అంటే ఎందుకంటే పాపం అంత పేదరికంలో ఉన్నారు, అంత అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. సో దాన్ని సొమ్ము చేసుకొని వీళ్ళ డబ్బు ఉన్నది కాబట్టి సొమ్ము చేసుకొని రేపు ఓటకు కూడా డబ్బు కొనుక్కొని సో వీళ్ళకి ఉన్నటువంటి ఎంత అవుతాయి తిప్పిది కూడా 50-60 కోట్లే, ఇది అంతకంటే ఎక్కువ కాదు. వీళ్ళందరికీ డబ్బులు కొనుక్కున్నా కానీ, ఓట్లు కొనుక్కున్నా ఎంత కూడా 50-60 కోట్లు. అది కాక ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి 5,000 కోట్లు 10,000 కోట్లలో వీళ్ళు డిక్లేర్ చేసింది 5,000 కోట్లు అంటే గ్యారంటీ ఇంకొక 10-20 వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉంటుంది. సింపుల్ అనమాట లాజిక్ అది. అంటే అన్ని వేల కోట్ల రూపాయలు ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నథింగ్ అనమాట. ఇక కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యసభ సీట్లు కూడా కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి దరిద్రం అంతా మనకు కనబడుతుంది. అందుకనే మళ్ళీ నాకు భయం అంతా ఏంటంటే మీరు ఈ రకంగా దోచుకుని మొదలు పెడితే మళ్ళీ విప్లవం వస్తుంది, మళ్ళీ ఏదో మళ్ళీ తుపాకులు పడతారు, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ చాలా డేంజర్ ఇదంతా కూడా ఒక విషవలయం ఇదంతా కూడా. సో కరెక్ట్ కాదు ఇది, కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇవి జరుగుతున్నాయి ఇవంతా కూడా. సో ఇవన్నీ తప్పుడు సంకేతాలు, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడానికి చాలా సంకేతాలుగా మనకు వస్తున్నాయి అన్నీ కూడా తప్పిది. చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్లలో చూసినట్టయితే ఉంటే కొప్పుల రాజు నెల్లూరు నుంచి ఎంపీగా నిలబడతా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు ఎంపీగా నిలబడతా ఉన్నారు. ఒక వెంకటరామరెడ్డి ఇప్పుడు ఎంపీగా మెదక్ నుంచి నిలబడతా ఉన్నారు. ఇట్లా చాలామంది కనబడతా ఉన్నారు. ఈ బ్యూరోక్రాట్స్ రాజకీయాల్లోకి రావడాన్ని మీరు స్వాగతిస్తారా? ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ప్రజలు ఆదరించడానికి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వ్యాపారస్తులు రాజకీయాలకు వస్తున్నారు, జర్నలిస్టులు రాజకీయాలకు వస్తారు, జడ్జిలు వస్తున్నారు, అడ్వకేట్లు వస్తున్నారు, సో అట్లాగే బ్యూరోక్రాట్లు వస్తున్నారు. సో ఇదేం స్పెషల్ కాదు, ఎక్స్ట్రా కాదు. మీరు చెప్పినటువంటి 3 పేర్లు చాలా విభిన్నమైనటువంటి పేర్లు ఇవన్నీ కూడా. అంటే విభిన్నమైనటువంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు. సో అందులో కొప్పుల రాజు గారు నాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఆయన చాలా ఒక స్వాతిముత్యం మనిషి ఆయన. సో నేను చెప్పిన ఆయన 30 సంవత్సరాలు చూస్తున్నాను. సో ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడు నిజంగా కూడా. అంటే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి డబ్బు రాజకీయాలకి ఫిట్ కాము, మేమందరం ఫిట్ కాము ఇదంతా కూడా. కానీ సారు ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. సో ఆయన అసలు కాంగ్రెస్లో జాయిన్ అయింది, ఆయన రాజకీయ నాయకుడికి జాయిన్ కాలేదు, నాకు తెలుసు ఆ విషయం. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి పేదల పట్ల కొన్ని పాలసీస్ రూపొందించడానికి మాత్రమే ఆయన జాయిన్ అయ్యింది. అది అంతా మనకు తెలిసిన విషయమే అది. సో ఇప్పుడు ఈ రోజు అక్కడ మేబీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఆయన అసలు యాక్చువల్గా నాకు తెలుసు అండి, ఆయన రాజ్యసభ ఇస్తారంటే 2 సార్లు ఇస్తారంటే తీసుకోలే ఆయన. సో నాకు పదవి గురించి నేను రాలేదన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పదవి గురించి అక్కడ పోటీ చేయడం లేదు, ఆయన ఒక పర్పస్తో చేస్తున్నాడు. బట్ చూద్దాం, అంటే ప్రజలు నిజంగా కూడా ఆయన చేసినటువంటి సేవలు 4 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా ఉండి దేశం మొత్తంలో ఏ కలెక్టర్ కూడా ఆయన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సందర్శించలే, ఈయన సందర్శించాడు 4 సంవత్సరాల్లో.
అట్లాగే గొప్ప అక్షరాస్యత ఉద్యమం తీసుకొచ్చిండు, చాలా తెలివిగా. అట్లాగే సారా అక్షరాస్యత ఉద్యమం నుంచి సారా వ్యతిరేక ఉద్యమాన్ని పుట్టించిండు. సో అది అయిపోయిన తర్వాత ఈ రెండు సాధించిన తర్వాత పొదుపు లక్ష్మి ఉద్యమం అంటే సేవింగ్స్, పొదుపులు, మహిళల్ని ఆర్గనైజ్ చేయడం, సంఘటితం చేయడము, మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం, అది చేసిండు. సో అది కాక అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు భూములు ఇచ్చిండు, అది కాక భూమి అభివృద్ధి పనులు చేసిండు, జీవనోపాధులు పటిష్టం చేసిండు. సో ఆయన చాలా నిజాయితీవంతమైన ఆయనకుని మిగతా రెండు పేర్లకి అస్సలు మనం నక్కకు నాగలో కాలుకుంటే మాట్లాడడం వేస్ట్. సో రాజు గారు డిఫరెంట్ మనిషి.